హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. ఇక మొదలెడదామా? తాజ్మహల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. అదే ఇండియాస్ హిస్టారిక్ ఆగ్రా రెడ్ ఫోర్ట్. ఈ ఆగ్రా రెడ్ ఫోర్ట్ లోపల చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది. అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఈ ఆగ్రా రెడ్ ఫోర్ట్ మొఘల్ రాజు అయిన అక్బర్ 1565లో కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇది కంప్లీట్ అవ్వడానికి 8 years పట్టింది. ఈ రెడ్ ఫోర్ట్ బయట ప్రొటెక్షన్ కోసం క్రొకడైల్స్ ఉండేవంట అండ్ రాయల్ టైగర్స్ కూడా ఉండేవంట. ఇక్కడ బ్రిడ్జ్ చూసారా? ఇది ఒక డ్రా బ్రిడ్జ్. మనం బాహుబలి 2 మూవీలో చూసాం కదా, సేమ్ ఇలాంటి బ్రిడ్జే ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 40 rupees. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద చూడండి. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM. అండ్ దీన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 2 to 3 hours అయితే కావాలి. పదండి ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం. మనం ఎంటర్ అయిన వెంటనే చూసారు కదా, ఫ్లోర్ అనేది ఇలా ఉండడానికి కారణం ఆ రోజుల్లో ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్ స్లిప్ అవ్వకుండా వేశారంట. ఇక్కడ మీరు చూస్తే విండోస్ లా ఉన్నాయి కదా, రాజులు యుద్ధం నుంచి వచ్చాక రోజెస్ తో ఇక్కడ నుంచి వెల్కమ్ చెప్పేవాళ్ళంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లోప్ ఉంది కదా, ఎనిమీస్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అండ్ ఇంకా బాయిలింగ్ వాటర్, బాయిలింగ్ ఆయిల్ అలా వదిలే వాళ్ళంట మొఘల్ ఆర్మీస్. ఎందుకంటే ఎనిమీస్ వస్తే వాళ్ళని చంపడానికి ప్రొటెక్షన్ కోసం అలా చేసే వాళ్ళంట. అక్బర్ కి ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టిన ప్రియమైన కొడుకే జహాంగీర్. అతని కోసం ఈ మహల్ ని కట్టాడు. దీన్నే జహాంగీర్ మహల్ అని కూడా అంటారు. ఏ కుటుంబం ఇంత ప్రేమిటి బాబు. ఇక్కడ జహాంగీర్ యొక్క వైఫ్స్ ఉండే వాళ్ళంట. అదిగోండి మన ఎదురుగా కనిపిస్తోంది, అదే హౌజీ జహాంగీర్. ఇది సింగిల్ స్టోన్ తో తయారు చేశారు. ప్యాలెస్ లో ఉండే స్త్రీలు దీనిని రోజ్ వాటర్ కంటైనర్ లా వాడే వాళ్ళంట. అండ్ ఇది లైబ్రరీ క్యాంపస్. ఇక్కడ ఎన్నో పుస్తకాలు ఉండేవంట. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని పెయింటింగ్స్ ఫేడ్ అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే ఎనిమీస్ అటాక్ చేశారంట. అండ్ ఇది ఫేమస్ హవా మహల్. మొఘల్ కింగ్స్ ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసే వాళ్ళంట. అండ్ మధ్యలో ఉన్నది వాటర్ డ్రైనేజ్. అండ్ ఇక్కడ నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ తాజ్ మహల్ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు మనం వైట్ మార్బుల్ ప్యాలెస్ అయితే చూద్దాము. షాజహాన్ కట్టించారు. ఇది తాజ్ మహల్ కి యూజ్ చేసిన సేమ్ మార్బుల్. దీన్నే మక్రానా మార్బుల్ అని కూడా అంటారు. అండ్ రైట్ సైడ్ లో ఉన్నది ఖాస్ మహల్. ఇది షాజహాన్ అండ్ ముంతాజ్ బెడ్రూమ్ అంట. ఇక్కడ చూసారా, ఫారినర్స్ గ్రూప్ అయితే ఉంది. తాజ్ మహల్ అండ్ ఈ ఫోర్ట్ లో ఎక్కువ మంది ఫారినర్స్ విజిట్ చేశారు. ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇది జాస్మిన్ టవర్. దీన్నే ముసమ్మన్ బుర్జ్ అని కూడా అంటారు. షాజహాన్ పబ్లిక్ మనీతో తాజ్ మహల్ కట్టించారని అండ్ ఇది ఇస్లాం మతానికి వ్యతిరేకమని తన కొడుకులు ఇందులో బందీగా పెట్టారంట, లైక్ ఏ హౌస్ అరెస్ట్. అండ్ ఆయన ఇందులోనే మరణించారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 74. అండ్ దీనిని మచిలీ భవన్ ఆర్ మీనా బజార్ అంటారు. ఇక్కడ చెరువు ఉండేది, అందులో ఫిషెస్ పెంచే వాళ్ళంట. రాజులు వాటిని వేటాడేవారంట, ఒక ఫన్ యాక్టివిటీ లాగా. అండ్ ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్ లో ఇంపార్టెంట్ ప్లేస్ అయితే వెళ్దాం, అదే దివానీ ఆమ్. ఇక్కడ మొఘల్ రాజులు ప్రజలతో మాట్లాడేవారు అండ్ చర్చలు జరిపేవారు, ప్రజల సమస్యలు పరిష్కరించేవారు. సో ఫ్రెండ్స్, ఇదే ఆగ్రా ఫోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. చాలా రీసెర్చ్ చేసి చాలా కష్టపడి మీకోసం ఈ వీడియో అయితే చేసాము. డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలా ఆగ్రా రెడ్ ఫోర్ట్ మొత్తం చూసాక హ్యాండీక్రాఫ్ట్ సెంటర్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు చూడొచ్చు తాజ్ మహల్ ఫుల్ మూన్ లైట్ లో ఎలా ఉంటుంది, నార్మల్ టైమింగ్స్ లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న మినీ తాజ్ మహల్ ఒరిజినల్ తాజ్ మహల్ ని కన్స్ట్రక్ట్ చేసిన సేమ్ మక్రానా మార్బుల్ తో అయితే చేశారు. అమేజింగ్ కదా. ఇక్కడ ఇలాంటి పీసెస్ చాలా ఉన్నాయి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. డెఫినెట్ గా విజిట్ చేయండి. అండ్ అలా మా ఆగ్రా 1 day ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆగ్రాలో విజిట్ చేయడానికి. మాకు ఆఫీస్ వర్క్స్ ఉండడం వల్ల 1 dayనే ప్లాన్ చేసుకున్నాము.
మీరు అందరూ 2 డేస్ ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే అజ్మీర్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ అజ్మీర్ కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాము. స్టే ట్యూన్ విత్ us. That's it guys. Thanks for watching this video. Don't forget to like, comment, share and subscribe. Please support our channel, The Delight Couple.